ఉత్తరాంధ్ర ఇలవెల్పుగా పూజలు అందుకుంటున్న అనకాపల్లి నూకాలమ్మ ఏటా నిర్వహించే కొత్త అమావాస్య జాతర ఘటాల ఊరేగింపుతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం నుండి రాష్ట్ర పండుగ ప్రభుత్వం నిర్వహించనుంది. జాతర ప్రారంభానికి ముందు ఆనవాయితీగా అనకాపల్లి పట్టణంలో చాటింపుతో ప్రారంభమై భక్తులు అమ్మవారి ఘటాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా జరుగుతూ ఉంటుంది. ఘటాల ఊరేగింపులో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. జాతర ప్రారంభానికి గుడి ఈవో సుజాత, అనకాపల్లి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి ముఖ్య నిర్వాహకులుగా పాల్గొన్నారు. పండుగ నెల రోజుల పాటు జరుగుతుందని, ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. నూకాంబిక అమ్మవారి చాటింపు కార్యక్రమం అలాగే ఘటాల ఉత్సవం ఈ రోజుతో ప్రారంభమైంది. ఇటీవల మీ అందరికీ తెలుసు, అమ్మవారు రాష్ట్ర పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర పండుగగా చేస్తానని హామీ ఇచ్చి ఎంతో పోరాటి తెచ్చిన మన శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మన డీసీ సుజాత మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కూటమి నాయకులందరూ పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని కొంతాల రామకృష్ణ గారు భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి అనకాపల్లి ప్రజలందరూ సహకరించి మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఇప్పుడు రాష్ట్ర ఇలవేల్పుగా నూకాంబిక అమ్మవారు ఈ సంవత్సరం ప్రకటించబడ్డారు. కాబట్టి మనందరం కూడా సహకరించి ఈ పండుగను భారీగా చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.